నిమిషాలు మనం దేవుని మాట్లాడుదాం. ఈ లోకంలో మనిషికి ఎన్ని జన్మలు ఉన్నాయి? మనిషికి ఉన్నది ఒకటే జన్మ. ఎవరు ఎన్ని జన్మలు ఉన్నాయని చెప్పినా ఉన్నది మాత్రం ఒకటే జన్మ. ఈ జన్మలోనే మనిషి ఎలా ఉండాలన్నది ఆలోచన చేసుకోవాలి. నేను కూడా చాలా కాలం క్రితం విన్నాను, అప్పుడప్పుడు చెప్పుకుంటా ఉంటే ఈ జన్మలో మంచిగా ఉంటే వచ్చే జన్మలో మంచిగా పుడతారు అని. ఈ జన్మలో కానీ సరిగా లేవనుకోండి వచ్చే జన్మలో జంతువుల్లో పుడతారు అనేసి కూడా విన్నాను. మరి ఎంత మట్టుకు నిజమో నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్పేది ఏంటంటే మనిషికి ఒక జన్మ మాత్రమే ఉంది. మనిషికి ఎన్ని జన్మలు? ఒకే జన్మ. ఇది శారీరక జన్మ. ఏ జన్మ? శారీరక జన్మ. అంటే ప్రతి ఒక్కరం కూడా తల్లిదండ్రుల ద్వారా ఈ లోకంలో జన్మించాం. ఇది ఒక జన్మ. రెండవ జన్మ ఉంది, అది ఆత్మ సంబంధమైన జన్మ. బైబిల్ బోధ ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి జన్మ ఎలా కలుగుతుంది మనకి? నేను దేవునిలో పుట్టాను అని, దేవునిలో జన్మించాను అని నాకు ఎట్లా తెలుస్తుంది? చదువుదాం, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని మేము ఎరుగుదు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయే ఉన్నది. అంచేత యేసయ్య దగ్గరికి ఒక అధికారి వచ్చాడు. ఎవరు వచ్చారు? ఒక అధికారి వచ్చాడు. ఆ అధికారి పేరు ఏం పేరు? నికోదేము. ఇతడు యూదులకు అధికారి. ఇతడు యేసయ్య దగ్గరికి ఏ సమయంలో వచ్చాడు? చెప్పండి, ఎప్పుడు వచ్చాడు? రాత్రి సమయంలో వచ్చాడు. అక్కడ వాక్యంలో ఉంది, వాక్యంలో ఉన్నది శ్రద్ధగా చదివేటప్పుడు జాగ్రత్త చూడండి. రాత్రి సమయంలో వచ్చాడు. పగలు రావచ్చు కదా, రాత్రి ఎందుకు వచ్చాడు అంటే అతడు యూదులకు భయపడి యేసయ్య దగ్గరికి వెళ్ళాడు అని తెలిస్తే అతన్ని ఉద్యోగంలోంచైనా తీసేయవచ్చు, లేకపోతే సమాజంలో అతన్ని చిన్నచూపైనా చూడొచ్చు అని అతడు భయపడి రాత్రి సమయంలో యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడు అని మాకు తెలుసు. దేవుడు నీకు తోడుగా ఉంటేనే ఇలాంటి కార్యాలు జరుగుతాయి, లేకపోతే నువ్వు చేసే కార్యాలు ఇంకెవరు చేయలేరు అని చెప్పాడు. ఇతడు ఇలా మాట్లాడుతూ ఉంటే యేసయ్య క్రొత్త జన్మ కోసం మాట్లాడుతున్నాడు. యేసయ్య ఏమంటున్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అన్నాడు. ఈ మాట వినగానే నికోదేము అంటున్నాడు, నేను ముసలివాడిని కదా, రెండవసారి మన తల్లి గర్భంలో ప్రవేశించి మరలా నేను ఎట్లా పుట్టగలుగుతాను, ఎలా పుడతాను అన్నాడు. అప్పుడు యేసయ్య సమాధానం చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని చెప్పాడు. అంచేత నీటి మూలముగాను ఆత్మ మూలముగా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, నీరు అంటే ఇక్కడ నీరు అంటే బాప్తిసం కాదు, నీరు అంటే బాప్తిసం అనేటువంటి వాదన కూడా ఉంది ఈ సందర్భంలో. అంచేత బాప్తిసం అని కొంతమంది
బాప్తిస్మని బోధ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీరు అంటే దేవుని వాక్యము అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి దేవుని మాట వినకుండా ఆ వ్యక్తి దేవునిలోనికి రాలేదు. అందుచేత ఇక్కడ దేవుని వాక్యం వింటే, దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉంటుండగా, దేవుని వాక్యం వినేవారి జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే తన కార్యము జరిగిస్తూ ఉంటాడు, ఒప్పింపజేస్తూ ఉంటాడు, మనిషిని ఆలోచింపజేస్తూ ఉంటాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింపజేస్తూ ఉంటాడు. కాబట్టి అంచేత ఒకడు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తేనే అది నూతన జన్మ, అది ఆత్మ సంబంధమైన జన్మ. అలా జన్మించిన వారు మాత్రమే దేవుని రాజ్యములో, పరలోకములో ఉంటారు అని యేసయ్య చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక వచనాన్ని చదువుదాం చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు ఉత్తరాన్ని రాస్తూ అంటున్నాడు, దేవుడు సృష్టించిన వాటిలో దేవుని పిల్లలు ఏమై ఉండాలంట? ప్రథమ ఫలమై ఉండాలి అని చెప్తూ ఏమంటున్నాడు? సత్యవాక్యము వలన మనలను జన్మింపచేశారు. అంటే వాక్యము సత్యము. ఈ వాక్యము ద్వారా మనం ఏం చేసాం? జన్మించాము అని చెప్తున్నాడు. ఎలా జన్మించామో మరొక సందర్భాన్ని కూడా మనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరు ముద్రింపబడితిరి. దేవునికి స్తోత్రం కలుగును. అంచేత మీరును సత్యవాక్యం అంటే ఏంటి? సత్యవాక్యం అంటే దేవుని సువార్త. దేవుని సువార్త అంటే ఏంటి? దేవుని సువార్త అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది. అక్కడ సువార్తను గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీకు అప్పగించి తిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడి. ఇది సువార్త. యేసు క్రీస్తు యొక్క జనన, మరణ, పునరుద్ధానములను గూర్చి ప్రకటించడమే సువార్త. అంటే ఈ సువార్త ప్రకటించబడుచూ ఉంటుండగా, యేసు క్రీస్తుని గూర్చి ప్రకటించబడుచూ ఉంటుండగా, ఎందరైతే ఈ సువార్త విన్నారో, ఎందరైతే ఈ సువార్తను నమ్మారో వారు దేవుని పిల్లలవుతారు అని దేవుడు చెప్పాడు. మరొక మాట మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించుతారో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము. చూసారా? అంచేత ఇప్పుడు ఏమయ్యాం మనము? చెప్పండి, ఏమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. దేవుని పిల్లలం ఎలాగయ్యాం? సత్యవాక్యమును వినుట ద్వారా. సత్యవాక్యం ప్రకటించబడుచు ఉంటుండగా, దేవుని సువార్త ప్రకటించబడుచు ఉంటుండగా, ఆ సువార్తను మనం విన్నాం, విని నమ్మేము కాబట్టి ఆ సువార్త ద్వారా మనం ఏం చేయబడ్డాం? చెప్పండి, మనం దేవుని రాజ్యంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సందర్భాన్ని బట్టే పౌలు గారు కూడా అంటారు, విశ్వాసమును బట్టి నా నిజమగు కుమారుడు తిమోతికి అంటాడు. అంటే ఆత్మ సంబంధముగా దేవునిలో జన్మించినటువంటి తిమోతిని గూర్చి పౌలు గారు అలా చెప్పడం జరిగింది. అందుచేత చెప్పండి, మనము కూడా ఏమయ్యాం? దేవుని పిల్లలమయ్యాం. దేవుని మూలముగా పుట్టాం. అవునా కదా? చెప్పండి, మనం ఎలాగ పుట్టామో
మరొక మాట కూడా ఇక్కడ చదువుదాం చూడండి. యోహాను రాసిన సువార్త 1:13 చదువుదాం చూడండి. 1:13. వారి దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనను పుట్టిన వారు కారు. అంటే ఈ ఆత్మ సంబంధమైన జన్మ ఎలాగొచ్చింది? రక్తము ద్వారా కలగలేదు, మనుషులకి కలిగే కోరికల వల్ల కలగలేదు, శరీరేచ్ఛల వలన మనుషులకు కలిగేటువంటి కోరికల వలన పుట్టిన వారు మాత్రం వీరు కారు. అంచేత దేవుని సువార్త వలన పుట్టిన వాడు మనం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇది ఆత్మ సంబంధమైన జన్మ. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అంచేత దేవుని మూలముగా మనం పుట్టాము కాబట్టి, ఎవరి మూలంగా పుట్టాము? మనము దేవుని మూలముగా పుట్టాము. ఈ ఆత్మ సంబంధమైన జన్మ. దేవుని యొక్క రాజ్యములోనికి మనం ఏం చేసాం? ప్రవేశించాం. దేవుని రాజ్యములోకి ప్రవేశించాము కాబట్టి మనము ఈ భూమి మీద ఎలా జీవించాలి? బైబిల్ గ్రంథంలో 2 మాటలు ఉంటాయి. ఒకటి దేవుని రాజ్యము, రెండవది పరలోక రాజ్యము అని ఉంటాయి. 2 మాటలు. మీరు వాక్యం చదివిన ఎప్పుడైనా మీరు ఆ మాటలకు మీరు గుర్తుపెట్టారు లేదు తెలియదు, కానీ ఒక మాట ఏంటి? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం అంటే ఏంటి చెప్పండి? ఇండైరెక్ట్గా దేవుని యొక్క పాలన మనుషుల హృదయాలలో దేవుడు పరిపాలన చేయడం. పరలోక రాజ్యం అంటే డైరెక్ట్గా యేసయ్య ఉండే రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఈ పరలోక రాజ్యములో ఉండడానికి దేవుని మూలముగా మనం పుట్టాము కాబట్టి మనము ఎలాగూ ఉండాలో కొన్ని సంగతులు మనం యోహాను రాసిన మొదటి పత్రికలో నుంచి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం, వాక్యాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే దేవుని మూలముగా పుట్టిన వారు ఏమై ఉన్నారని చెప్పండి? యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ముతారు. యోహాను ఈ పత్రిక రాసిన సమయంలో యేసు క్రీస్తు కాడు అని ఒక దుర్బోధ బయలుదేరింది. యేసు క్రీస్తు కాడని ఒక దుర్బోధ బయలుదేరింది. యేసు దేవుని కుమారుడు కాదు, ఆయన పరలోకం నుంచి వచ్చినవాడు కాడు అని ఒక దుర్బోధ బయలుదేరింది ఈ పత్రికను రాసినటువంటి సమయంలో. మరి ఈ రోజుల్లో ఎన్ని దుర్బోధలు వచ్చేసాయి? చాలా దుర్బోధలు వచ్చాయి. ఏది మంచి బోధ, ఏది దుర్బోధ అని మనకు ఎలా తెలుస్తుంది? ఈ వాక్యాన్ని బాగా చదివితే మనకు తెలుస్తుంది. ఈ వాక్యాన్ని బాగా చదివినప్పుడు అంత దుర్బోధకులు కూడా చెప్పండి బైబిల్నే పట్టుకుంటారు. ఈ బైబిల్లో ఏదో ఒక విషయాన్ని పట్టుకుని ఏం చేస్తారు చెప్పండి? యేసయ్యని నమ్ముకున్న వారి దగ్గరికి వస్తారు. యేసయ్యని నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. యేసయ్యని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి బైబిల్ గ్రంథంలో వాళ్ళు అడుగుతారు, యేసయ్యని నమ్మేరా అని. నమ్మేమంటారు. మీతో మాట్లాడతాం అంటారు. మాట్లాడొచ్చా అంటారు. మాట్లాడండి అంటాం. అన్న తర్వాత మీ బైబిల్ తీసుకోండమ్మా, నేను కూడా బైబిల్ నుంచి కొన్ని విషయాలు మీకు చెప్తానని బైబిల్ తీసుకుని ఆ బైబిల్ నుంచి ఒక విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. చేసి చూసారా బైబిల్లో ఏముందో అనగానే మనం ఏమనుకుంటాం? అవునండి మీరు చెప్పింది రైట్ అని అంటాం. వాక్యం తెలిసిందనుకో, మనకి బైబిల్ బాగా చదువుతాం, వాక్యం తెలిసిందనుకో ఇక్కడ ఎలా ఉంది, అయ్యా మీరు చెప్పింది మంచిదే, ఇంకొక చోట ఎలా ఉందేంటి అని అక్కడ తీసుకెళ్ళాలి. మనం అక్కడ తీసుకెళ్ళి చూపించామనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? ఇంకొక చోట తీసుకొస్తాం. ఇంకొక చోట మనం ఏం చేయాలి? ఇక్కడ ఎలా ఉంది, మళ్ళీ ఇంకొక చోట ఎలా ఉంది చూపించామనుకోండి, అప్పుడు ఏమంటాడు? మీ దగ్గర నుంచి సర్లేమ్మా తర్వాత వస్తారంట. ఎందుకు వీళ్ళు ఎలా చేస్తున్నారంటే వాక్యాన్ని మనం సరిగా, అందుకే యేసయ్య అన్నాడు, దివారాత్రులు వాక్యమును జ్ఞానించేవాడు. ప్రకటన గ్రంథంలో కూడా మనలా చెప్పాడు, సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను కైకొని వారును ధన్యులు అన్నాడు. అంచేత వాక్యాన్ని మనం బాగా చదివితే ఇలాంటి వాటిని మనం ఏం చేస్తాం? తప్పుడు బోధనలు ఏం చేస్తాం? మనం
ఎదుర్కొంటాం. అంచేత వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? యేసే క్రీస్తుని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. అంచేత యేసే క్రీస్తు, యేసే పరలోకం నుంచి వచ్చినటువంటి వాడు. ఒకవేళ యేసేని ఎవడైనా నమ్మలేదనుకోండి, యేసు క్రీస్తు కాదని అంటున్నాడు ఎవడైనాను, వాడు అబద్ధికుడు అని మనం గుర్తించాలి. చదువుదాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించేవాడు కాడు. సరే, యేసు క్రీస్తు కాడని ఎవడైతే చెప్తాడో వాడెవరు? అబద్ధికుడు. వారెవరు? అబద్ధికుడు. అంచేత ఇక్కడ 5వ అధ్యాయం మొదటి వచనం మనం చూసాం కదా, యేసు క్రీస్తని, యేసే క్రీస్తని ఎవరు నమ్ముతారో వారు ఎవరి మూలంగా పుట్టినవారు? దేవుని మూలముగా పుట్టినవారు. దేవునికి స్తోత్రం కలగాలి. మనం ఏమి నమ్మాం? యేసే క్రీస్తని నమ్మాం. ఇలా ఇందుకు వచ్చి లోకంలో చాలా దుర్బోధలు ఉన్నాయి. ఎన్ని దుర్బోధలు ఉన్నా బైబిలే మనకు ప్రామాణికము. బైబిల్కి విరోధమైన బోధ ఎవరు చేసినా, బైబిల్లో లేనిది ఎవరు చెప్పినా, వాక్యాన్ని ఎవరు వక్రీకరించి చెప్తున్నా, ఈ వాక్యాన్ని మనం బాగా చదివినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఇలాంటి దుర్బోధనలు మనం ఏం చేయగలుగుతాం? పేతురు గారు అన్నారు, చదువుదాం చూడండి. పేతురు పత్రికలో పేతురు గారు కూడా ఈ అబద్ధ బోధకులను గూర్చి ఆయన చెప్పడం జరిగింది. 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలని మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమైన భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. లోకంలో ఎవరున్నారంట? అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. మీలో ఎవరుంటారంటాడు? సంఘంలోను అబద్ధ బోధకులు. వీళ్ళు ఎలా బోధిస్తారంట? రహస్యంగా. ఎలా బోధిస్తారు? రహస్యంగా. నాశనకరముగా భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధిస్తారు. రహస్యంగా బోధించి ఏం చేస్తారు? ఆ తప్పుడు బోధ మనలోకి ఎక్కించి మనల్ని దేవుని సహవాసానికి దూరం చేసేస్తారు. ఈ తప్పుడు బోధకులు ఎక్కడికో ఎవరి దగ్గరికి వస్తారు చెప్పండి? యేసేని నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్తారా? నమ్మని వాళ్ళ దగ్గరికి వెళ్తారా? నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. నమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ మాకు అక్కర్లేదు అని చెప్తారు. నమ్మినోడు ఏం చేస్తాడో చెప్పండి? జాగ్రత్తగా వింటాడు, జాతి ఎక్కించి వెళ్ళిపోతారు. అంచేత మనకి ఏం కావాలి? మనకి వాక్యము బాగా మనము చదవాలి.